హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 40 ఇంచెస్ సైజ్ బ్లౌజ్తో నేను కటింగ్ చేస్తున్నాను. 40 అంటే రౌండ్ ఫిగర్ వచ్చేసి 40 ఇంచెస్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనకు 40లో హాఫ్ 20 వస్తుంది కదా. ఈ 20 ఇంచెస్తో మనం మెజర్మెంట్ వేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ మనం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ మనకు 20 ఇంచెస్తో మెజర్మెంట్ ఇలా వచ్చింది. చూద్దాం బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది. అసలు దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే ఇదిగోండి చేతులు లావుగా ఉన్నాయి ఈవిడకు. ఈ హ్యాండ్స్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఇది బాడీ కంటే చూడండి, బాడీ నార్మల్గా ఉంది, హ్యాండ్స్ ఒకటి లావుగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి ఎలా కట్ చేయాలి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి ఈ కింది వరకు మనం టేప్తో ఇలా కొలుచుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్. ఈ 14 ఇంచెస్కు ఆ తర్వాత షోల్డర్ చూసుకుందాం. షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ 11 ఇంచెస్. ఇక చెస్ట్ లూజ్ చూసుకుందాం. 20 ఇంచెస్ వచ్చింది. అంటే మొత్తం రౌండ్ ఫిగర్ వచ్చేసి 40 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. ఇదే 20 ఇంచెస్ ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పైన మెజర్మెంట్ వేసుకుందాం. ఇది మనము ఫస్ట్ మనం మెజర్మెంట్ వేసుకుంటప్పుడు టేప్తోనైనా వేసుకోవచ్చు, లేదా ఇలా బ్లౌజ్తోనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ స్టిచ్చింగ్ ఉన్నది కదా, ఈ సైడ్ స్టిచ్చింగ్ నుండి షోల్డర్ దగ్గర వరకు ఇలా తీసుకోవాలి. ఫస్ట్ మనకు ఏంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ లాగొద్దు, లాగకుండా ఇలా పట్టుకొని ఇలా తీసుకోవాలి. కింది వైపు స్టిచ్చింగ్ వదిలిపెట్టేసిన, పైకి కూడా స్టిచ్చింగ్ వదిలిపెట్టేసిన. ఇక ఆ తర్వాత మనకు వెనక నెక్ డీప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ రెండు సైడ్స్ ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనకు నెక్ డీప్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఇదిగోండి నెక్ డీప్ ఇలా వస్తుంది. ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇక ఆ తర్వాత షోల్డర్ చూసుకుందాం. షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ. ఇదిగోండి 11 ఇంచెస్. 11 అంటే 5.5. ఇక చంక భాగం వచ్చేసి ఎందుకంటే లావుగా ఉన్నాయి కదా చేతులు, 6.1 పెడుతున్నాను. అంటే మనకు 6 ఇంచెస్ పైన ఒక పాయింట్ ఎక్కువ పెడుతున్నాను. ఇది చంక భాగం, ఎందుకంటే చేతులు లావుగా ఉన్నాయి కదా అందుకోసమని. ఇక్కడ నేను 10 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 10 + 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా చక్కగా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది మనకు చంక భాగం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే చేతులు లావుగా ఉన్నాయి కాబట్టి చంక భాగం అనేది ఎక్కువ వచ్చేసింది కదా. ఇలా అందరికి ఉండదండి, చాలా మట్టుకు మామూలుగా బాడీ ఎంత ఉందో అంత ఉంటుంది. ఇక షోల్డర్ వీళ్ళది ఎంత ఉందో బ్లౌజ్కి అంత పెట్టుకోవాలి. ఇటువైపు అటువైపు స్టిచ్చింగ్ వదిలిపెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత అప్పుడు మనకు నెక్ డీప్ అనేది చక్కగా వేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇలా తర్వాత రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఇప్పుడు డ్రా వేసుకున్నట్టుగా కట్ చేసాం కదా. ఇది నేను క్రాస్ కటింగ్తో కాదండి, స్ట్రేట్ కటింగ్తో పెడుతున్నాను. ఈవిడ ఏం చెప్పారు అని అంటే ఇప్పుడు మనకు ముందు నెక్ చాలా తక్కువ పెట్టమని అన్నారు. నేను 5 ఇంచెస్ పెడుతున్నానండి ఫ్రంట్ నెక్. ఇది పెద్దవాళ్ళ బ్లౌజు. ఇదిగోండి 5 ఇంచెస్ పెడుతున్నాను ముందు నెక్. వాళ్ళకు జారుతున్నట్టుగా సరిగ్గా రావడం లేదని చెప్తున్నారు, అందుకోసం అని చెప్పేసి 5 ఇంచెసే పెడుతున్నాను ముందు నెక్. 5 ఇంచెస్తో మెజర్మెంట్తో వేశాను. ఇక ఇదంతా కూడా బ్లౌజ్ అంతా సేమ్ దీని మాదిరిగా డ్రా వేసుకోవాలి. ఇలా రౌండ్ నెక్ రౌండ్ వేసుకోవాలి కదా, దీని మాదిరిగానే సేమ్ అంతా డ్రా వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేయాలి. షేప్ బెల్ట్ కోసమని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది ఎంత ఉందంతా యథావిధిగా అలా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా మార్కింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చిన్నది పెట్టుకోవాలి. ఇదంతా కూడా కట్ చేసుకోవాలి దీని మాదిరిగానే. ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాము. ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి
ఇది 4 మడతల కింద ఉంది. నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ రామా గ్రీన్ ఒకటి, గ్రీన్ ఒకటి, 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకునే విధానం ఎలా ఉంటుందో చూడండి. అంటే ఈవిడిది కొంచెం డిఫరెన్స్ ఉన్నది, అందుకోసం అని చెప్తున్నాను. ఇది మామూలుగా అందరి హ్యాండ్స్ కంటే ఇది లావుగా ఉన్నవి కదా, తనకు ఇలా కట్ చేస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందట. అందుకోసం అని చెప్పేసి ఇలాగే కట్ చేస్తున్నాను. తను రెగ్యులర్ కస్టమర్ అండి నాకు, అందుకోసం అని చెప్పేసి తిన కటింగే వేరు ఉంటుందండి. అంటే ఏంటి, హ్యాండ్స్ కటింగ్ ఇలా మనం ఫోల్డింగ్ హెమ్మింగ్ పెడతాం కదా, హెమ్మింగ్ కోసమని నేను ఒక 1.5 ఇంచ్ వదిలిపెట్టుకున్నాను కింది వైపు. ఇలా వేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మార్కింగ్ పైన ఇలా స్టిచ్చింగ్ ఉన్నది కదా, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇది మామూలుగా మనకు మామూలు బ్లౌజ్ అయితే ఇదిగో చూడండి ఇలా క్రాస్గా వచ్చేస్తుంది, ఇక్కడ నుండి ఇలా వస్తుంది. కానీ తినకి ఇట్లా లేదు చూడండి, ఇక్కడ పైకి ఉన్నది. ఇదే దీంట్లో తనకి ఇట్లా అయితేనే తనకు సెట్ అవుతుంది బ్లౌజు. కొంతమందికి ఇలా వేసుకుంటారండి, అట్లనే వాళ్ళకు సెట్ అవుతుందని అలాగే స్టిచ్చింగ్ చేయమని అంటారు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను. అందరికీ ఉంటుందండి ఇలాగా, కొంతమందికి ఇలా ఉంటుంది. ఇక మనం ఈ డ్రా వేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి ఇలా చాలా మటుకు ఇంకా డౌన్లోకి తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా రావాలి. మనకు ఇలా వస్తేనే ఇది హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా ఉంటుంది. కానీ తనకు ఇలా వేస్తేనే సెట్ అవుతుందని చెప్తున్నారు, అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగే కట్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ లావుగున్న వాళ్ళకి ఈ విధంగా కట్ చేస్తేనే వాళ్ళకు బ్లౌజ్ అనేది హ్యాండ్స్ చక్కగా కూర్చుంటాయి, చక్కగా వస్తుంది. బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. దీని మాదిరిగా మనం ఇలా కట్ చేసుకున్నామంటే చక్కగా వస్తుంది కటింగ్ అనేది. ఇప్పుడు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం కొంచెం లో చంక తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి. ఇదిగోండి మనము 2 భాగాలుగా తీసుకొని ఇలా లో చంక అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇలా తీసుకున్నాం కదా. ఇక బ్లౌజ్ మన కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ చూద్దాం. ఇలా కరెక్ట్గా వేసుకొని ఇలా చూసుకోవాలి, మనకు షేప్ బెల్ట్ ఎంత ఉందని చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ని పట్టుకొని చూసుకుంటున్నా చూడండి, అంటే దీని మటుకు సరిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ మనకు షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందని చూసుకోవాలి. అంటే ఇప్పుడు 3.5 ఉందండి ఇక్కడ, ఇటువైపు ఏమో 2.5 ఉంది. ఇలా వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా పీసులన్నీ మనకు నెక్ పీసులు, నడుము పీసులు ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇది 4 రావాలండి షేప్ బెల్ట్లు. మనకు 4 వస్తే 2 వైపులా 2 వచ్చేస్తుంటుంటాయి. ఇదిగోండి ఇలా ఉంది మనకు. ఆ తర్వాత మనకు బ్లౌజ్ కటింగ్ అంతా ఇలా వచ్చింది చూడండి. మన బ్లౌజ్ కటింగ్ అంతా మనకు బ్యాక్ సైడు, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, ఇక ఇవన్నీ కటింగ్ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.